సింగ్యులర్ అండ్ ప్లూరల్. వ్యాకరణ సూచనలు, ఏకవచనం మరియు బహువచనం. 1. ఇంట్రోడక్షన్ పరిచయం. Some words show that they are more than one in number. Such words are called plurals. ఒకటి కంటే ఎక్కువ సంఖ్యను సూచించే పదాలను బహువచనాలు, ప్లూరల్స్ అంటారు. Some words show that they are only one in number. Such words are called singular. ఒకటినే సూచించే పదాలను ఏకవచనాలు, సింగ్యులర్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు. ప్లూరల్ వర్డ్స్ మోర్ దెన్ వన్ బహువచన పదాలు, ఒకటి కంటే ఎక్కువ. యానిమల్స్ జంతువులు, ట్రీస్ చెట్లు, రాట్స్ ఎలుకలు, బర్డ్స్ పక్షులు. దీస్ వర్డ్స్ టెల్ us that they are more than one in number. ఈ పదాలు ఒకటి కంటే ఎక్కువ అని తెలియజేస్తాయి. These words tell us that they are more than one in number. ఈ పదాలు ఒకటి కంటే ఎక్కువ అని తెలియజేస్తాయి. Formation of plurals బహువచన రూపాల నిర్మాణం. రూల్ నియమం. Most of the naming words, singular, take s to form their plural. చాలా నామవాచక పదాలకు బహువచనం చేయాలంటే చివర s జత చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు. సింగ్యులర్ ఏకవచనం, ప్లూరల్ బహువచనం. 1 tree ఒక చెట్టు, 2 trees రెండు చెట్లు, 1 duck ఒక బాతు, 3 ducks మూడు బాతులు. ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అభ్యాసం. కంప్లీట్ ద ఫాలోయింగ్ క్రింది వాటిని పూర్తి చేయండి. ఫ్లవర్ కుడివైపు చూపుతున్న బాణం ఫ్లవర్స్, పువ్వు కుడివైపు చూపుతున్న బాణం పువ్వులు. ర్యాబిట్ కుడివైపు చూపుతున్న బాణం ర్యాబిట్స్, కుందేలు కుడివైపు చూపుతున్న బాణం కుందేళ్లు. బుక్ కుడివైపు చూపుతున్న బాణం బుక్స్, పుస్తకం కుడివైపు చూపుతున్న బాణం పుస్తకాలు. చైర్ కుడివైపు చూపుతున్న బాణం చైర్స్, కుర్చీ కుడివైపు చూపుతున్న బాణం కుర్చీలు. గోట్ కుడివైపు చూపుతున్న బాణం గోట్స్, మేక కుడివైపు చూపుతున్న బాణం మేకలు.